అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో కీలక సాక్ష్యాలైన వాహనాలు వరుసగా దగ్ధమవుతున్నాయి. పట్టణ శివార్లోని ఎక్సైజ్ శాఖ సమీపంలో నర్సీపట్నం చింతపల్లి రోడ్డుకి ఇరువైపులా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలను పార్కింగ్ చేసి ఉంచారు. అయితే ఈ వాహనాలు అనేక సంవత్సరాలుగా అక్కడ ఉండడంతో వీటి వల్ల ప్రజలు, ప్రయాణికులు, వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై న్యాయస్థానం ఆదేశించినప్పటికీ ఎక్సైజ్ అధికారులు స్పందించలేదు. తగిన స్థలం లేక అక్కడ పెట్టాల్సి వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. 4 రోజుల క్రితం ఒక కారు దగ్ధం కాగా, గురువారం తెల్లవారుజామున ఉగాది పర్వదినం అయిన రోజున ఒక భారీ వాహనం మరలా అదే ప్రాంతంలో దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే నర్సీపట్నం ఫైర్ ఆఫీసర్ పి. అప్పలస్వామి నేతృత్వంలో సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. పాడుబడిన వాహనాలు చెత్తాచెదారం మధ్య ఎండలో నిలవ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో వెళ్లేవాళ్ళు సిగరెట్లు విసిరినా, అగ్గిపుల్ల విసిరినా మంటలు వస్తున్నాయని ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి అన్నాడు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టి కూడా తీసుకుని వెళ్ళామని, వాహనాలు అక్కడి నుంచి తొలగిస్తే తప్ప ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.